హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే శ్రీజ తోటి ఛాలెంజ్ వీడియో. ఏం ఛాలెంజ్ అంటే నూడిల్స్ ఛాలెంజ్, పేగుల ఛాలెంజ్, పచ్చి పేగుల ఛాలెంజ్. ఐ థింక్ వాట్ ఉంటది. ఆ నూడిల్స్ తినే స్పూన్ అయితే కాదు ఫ్రెండ్స్, కావాలనే తెచ్చినావా? కావాలనే తెచ్చినా. మళ్ళీ థమ్స్ అప్ కూడా తాగాలి. ఓన్లీ ప్లేట్ అయితే పైకి ఎత్తొద్దు, కిందనే పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా మొత్తం తినాలి కదా, ప్లేట్ మొత్తం క్లీన్ కావాలి. క్లీన్ కావాలంట. ఇష్టం. స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ 1 2 3 అనాలి. ఆగురి వాను నిన్న అన్నవా? లేదు కొంచెం వస్తుంది. మీరే చూడరియో, వేసుకో. వేస్తున్నా, శ్రీజకైతే ఇది వేస్తున్నా. 1 2 3 స్టార్ట్. ఇవ్వని పండుగ ఎవడెవడు తింటాడు? అరే తగ్గలే, లేస్తానో లేసలేడు. నువ్వైతే నూడిల్స్ ఎప్పుడు తినవు. ఏ ఛాలెంజ్ మమ్మల్ని గెలవని ఎవరా? మా మందులో తినేదైతే తిను. శ్రీజ నువ్వు గెలురా. నువ్వు నోట్లో తిన్నావా? ఓడిపోయావు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. శివన్న అర్థమైంది. అసలు శివన్న దాంట్లోనే ఎక్కువ ఉండే. నేను ఇది అలా కాదక్క, రేపటి దాకా అవుతుంది. రేపు మళ్ళీ నేను దెబ్బ తిన్నట్టు వేస్తాను, మింగుడు పడదు. శివన్నదైతే కంప్లీట్ మొత్తం ఓడిపోయారు. పళ్ళంతో సహా నాకాలే. ఆఖరికి అది ఎట్లా నువ్వు తిని మందులకి నాకుతుంది. ప్లేట్ మొత్తం కడిగినట్టు ఉండాలి. మరి నన్ను ఇట్లా వేస్తున్నాం. శ్రీజనే నూడిల్స్ తినొత్తలే. మరి ఛాలెంజ్ అంటే ఏమనుకుంటున్నారు? మరి మా తమ్ముడు ఒంగి నాకలట్టే ఉండు. అయిపోయింది. థమ్స్అప్ కూడా అయిపోవాలి. తాగు తాగు తాగురా నాన్న. అయిపోయింది. శివన్నది. శివన్న విన్నర్. నాతోటి పెట్టుకుంటే శ్రీజ విన్నర్. థమ్స్అప్ మర్చిపోయినా నేను. సేమ్ తిన్నాం రా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. సేమ్ తిన్నారు. ఓడిపోతుంది, నాకు గుర్తులేదు. మీరే చెప్పినట్టే చెప్పొద్దు కదా. చెప్పాలి, మర్చిపోతే. అది తాగుతారే విన్నారు. తెలుసా ఇట్లా ఇట్లా తింటుండో. అబ్బా అబ్బా అయిపోయింది. అబ్బా నేను అంటుకున్నా తీసుకున్నా అనేసరికి థమ్స్అప్ ఇద్దరు రీరు. నేను గెలిచేదాన్ని. ఇవి నాతో నువ్వు గెలిచినట్టయితే. ఓ ఇట్లా నిజం. రాజేశ్వర అక్క కన్నా తక్కువ ఉందా? నాది తక్కువనే ఉంది. నీది లేదు, తక్కువనే ఉంది. లేదు నాకైతే. అబ్బో తమ్లైన్ లో కూడా చూడతా మీకు ఇట్లా వట్టి ఇట్లా తీసిన. సరే ఇప్పుడు
ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ కొలతలు వేసి వేసుకోవాలి మరి. నిన్న మనిషికి 6 తిన్నాం. అంతే మరి. అట్లే తినాలి. ఛాలెంజ్ అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరు విన్నర్ ఇప్పుడు? తమ్ముడు విన్నా, చెల్లి విన్నా అనేది. నువ్వు కూడా మంచిగా తిన్నావురా. ఇప్పుడు నిన్నే విన్నంటారు. మొన్న రొట్టెలల్లా నీ తమ్ముడు తిన్నాడు, నేను తిన్నా, మేమిద్దరం తిన్నాం. ఆమె తినలే, మంజుల విన్నర్ అని పెట్టిరు కామెంట్. నవ్వుకున్నాం మేమైతే. రాజేశ్వర అక్క విన్నర్ అని చెప్తారు. ఇప్పుడు నేను విన్నర్ అని పెట్టిర్రు. సరిపోద్ది. అయినా అదంతా తినాలి. తిను. ఏ నూడిల్స్ అరగదురా, నైట్ అయింది. మరి మాకెట్ అరుగుతుంది. ఛాలెంజ్ కాబట్టి మీరు తిన్నారు. నాకు కూడా ఛాలెంజ్ పర్స్మెంట్ నీకు అది. ఎట్లా తిన్నామో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓడిపోయిన వాళ్ళకి ఏంది. ఓకేనా మరి? ఛాలెంజ్ ఇంకా ఏ ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే కామెంట్ పెట్టండి. చెల్లె కలిసినప్పుడు చెల్లెతోటి చేస్తాం ఛాలెంజ్, లేకపోతే నేను మంజుల అన్న తమ్ముడు చేస్తాం. మంజుల తినగలిగినయే తినేటివే పెడతాం. మంజులకైతే ఇలాంటి ఫుడ్ తినొద్దు కదా, అందుకే మంజుల పక్క కూర్చొని అన్నం తింటుంది. మంచిగా బగారన్నం చికెన్ తింటుంది. ఆమెకే స్పెషల్. ఇప్పుడు నేను తినంది అందుకే బగారన్నం చికెన్ తిన. అక్క ఎక్కువ తినదంటది. నేను తినను. తినుడు కాదు, ఇప్పుడు చికెన్ తినాలి మంచిగా. బగారన్నం చికెన్ మంచి వాసన వస్తుంది. అది తినాలని ఎక్కువ ఉంది ఆశ. మళ్ళీ ఇది ఖరాబ్ అవుతుందని ఇట్లా కూడా బాణం కొట్టుకుంటుంది. చలి పెడుతుంది శ్రీజ. మస్తు చలి పెడుతుంది. కాదు, ఎట్లా తాగినావు థమ్స్అప్? కసి నేనే విన్ కావాలి, శివన్న నోడియాలి. ఛాలెంజ్ ఓడిద్దామనా? అదే అది ఆసక్తితోటి నేను ఎంత సరైన అప్పని చలి పెడుతుంది. ఇంకా ఉరుకుతూనే ఉంది ఇప్పుడు. చలి పెడుతుంది కనీసం తాగినాక. కాదు, వణుక్కుంటా ఛాలెంజ్ లో కూర్చొని దెబ్బ తిన్నది. థమ్స్అప్ కూడా అర్థమవుతలేదు. ఇలా చూడు, వీడియో చూడు, నీకు అప్పుడు అర్థమవుతుంది. నాదే కామెడీ ఉంటది చూడు. వీళ్ళ లెక్క వంగి తినలే నేను, అట్టట్లా తిన్నా. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? గేమ్ లెక్క నిన్ను గెలుస్తానారా నేను? మరి ఎందుకు? మొన్న చపాతీలు ఓడిద్దాం అనుకున్నా నేను. లాస్ట్కి వచ్చే వరకే నువ్వు విన్నా. చలి పెడుతుంది. సరేలేండి, బాగా చెప్పేసి. ఇంకొంచెం దాకా వెచ్చగవుతాం. ఇంకే ఛాలెంజ్ చేస్తే బాగుంటది అనేది కామెంట్ పెట్టండి. ఈ రోజు అయితే ఈ స్పూన్ తోటి తిన్నాం కదా. అసలు శ్రీజ ప్లాన్ ఏందో తెలుసా? స్పూన్ వద్దు, నోటితోటి వంగి ఇట్లా తినాలని చెప్పి ప్లాన్ తోటి వచ్చింది. కానీ మూతి కంటులకు పోయింది అనుకో, ముక్కలకు పోయింది అనుకో, ఓకేనా మరి? ఈ వీడియో నచ్చిందా, ఎట్లున్నది అనేది అయితే కామెంట్ పెట్టండి. కామెంట్ చేయండి. ఓకేనా మరి? అలాగే అజయ్ శ్రీజ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ చెల్ల వాళ్ళ ఛానల్ అయితే. అలాగే శివ SM వ్లాగ్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరైతే రాజేశ్వరి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వణుకుతుంది, గొంతులో వణుకు వచ్చేస్తుంది దీని వల్ల. మళ్ళీ 10 కిలోమీటర్ల దూరం పోవాలి ఇప్పుడు. 10 కాదు. ఓకేనా మరి? బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియో ఛాలెంజ్ చేయాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా మరి? బాయ్ అందరికి. నాకైతే చలి పెడుతుంది, వణుకుడు వస్తుంది. మంట వేసుకుందాం ఇప్పుడు.